తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువ కార్మికులు ఉన్నటువంటి అసంఘటిత కార్మిక వ్యవస్థ ఈ భవన నిర్మాణ కార్మిక వ్యవస్థ అధ్యక్ష. దాదాపు ఈ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఇంత పెద్ద ఎత్తున నమోదు చేసుకొని వారి మీదనే ఈరోజు వ్యవస్థలో కూడా కన్స్ట్రక్షన్ అనేది ద బేసిక్ ఫీల్డ్ కనుక దాన్ని ప్రధానమైనటువంటి వ్యవస్థగా చూడవలసిన దీంట్లో అధ్యక్ష ఒక్క భవన నిర్మాణ కార్మికులు అంటే ఇతర సభ్యులు చెప్పినట్లు ఈ మేస్త్రీలు అంటే మన ఊర్లలో అంటే ఉప్పరులు అంటాం, వాళ్ళే కాకుండా కార్పెంటర్లు, ప్లంబరు, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్ ఈ రకంగా దాదాపు 19 విభాగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులైన ఎక్స్పర్టైజ్ అయ్యుండి చదవకపోయినా ఏదున్నా వారు చేస్తున్నటువంటి వృత్తిలో మాత్రం ఎక్స్పర్టైజ్ అయ్యి మనం ఈరోజు చూస్తున్నటువంటి అనేక అందమైనటువంటి బిల్డింగ్లకు వారి శ్రమను ధారపోసిన వాళ్ళ అధ్యక్ష. కనుక దీన్ని చాలా ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి లెక్కలను చూస్తూ ఉంటే అధ్యక్ష, నేను ఈ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏదైతే ఉందో రాష్ట్ర అసోసియేషన్ వాళ్ళు జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు నేను ముఖ్య అతిథిగా పోయి ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఆ సమావేశం తర్వాత అధ్యక్ష ఐ వాజ్ గాన్ త్రూ సమ్ అఫీషియల్స్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. ఈ ఫిగర్స్ ఏవైతే గౌరవ మంత్రి గారు ఇస్తూ ఉన్నారో నేను పర్సనల్గా సంబంధిత అధికారులతో చర్చించి విశదీకరించినటువంటి డిస్కషన్ జరిగిన తర్వాత చెప్తా ఉన్నా ఈ ఫిగర్స్ అక్యురేట్ కాదేమో ఒకసారి చూడవలసిందిగా కోరుతాం. తర్వాత దాంతోపాటు అధ్యక్ష 10 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం అన్నారు. 10 సంక్షేమ కార్యక్రమాలు ఏమిటి 10 కూడా లిస్ట్ అవుట్ చేసి సభ్యులకు ఇస్తే సభ్యుల ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అసంఘటిత కార్మికులకు పోతున్నది ఒకటి విషయం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష కొన్ని వర్గాల్లో మనం ఈరోజు ఇస్త్రీ చేసే వాళ్ళకు ఇస్త్రీ పెట్టే సబ్సిడీలో బీసీ కార్పొరేషన్ దాకా ఇస్తున్నాం. అంటే పనిముట్లు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నమాట వాస్తవం. ఆ రకంగానే ప్లంబర్ చేసేతనికి కావాల్సినటువంటి పనిముట్లను, అదే ఎలక్ట్రీషియన్ పని చేసేటానికి కావాల్సిన పనిముట్లను, పెయింటింగ్ వేసే వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్లను, ఆ రకంగా ఈ అసంఘటిత కార్మికుల్లో ఎన్ని విభాగాలు 19 విభాగాలు అవుతున్నాయో ఆ 19 విభాగాలకు సంబంధించినటువంటి వారి నైపుణ్యానికి అనుబంధంగా ఉండే పనిముట్లు ఏవైతే ఉంటాయో అవి సబ్సిడీలో వేరే వాళ్ళకి ఎలాగైతే ఇస్తున్నారో అట్లే వీళ్ళకు కూడా ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇన్సూరెన్స్ అధ్యక్ష ఏదైతే నమోదు చేస్తూ ఉన్నామో నమోదు చేసినటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో అధ్యక్ష 100% ఈ 82,55,000 ఏదైతే చెప్తా ఉన్నారో 82,55,000 దాన్ని సరి చేసుకోవాల్సిందిగా లేదంటే వెరిఫై చేసుకోవాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. తర్వాత ఈ 9,49,000 ఏదైతే నెంబర్ చూపిస్తూ ఉన్నారు నమోదైందని ఏమవుతుందంటే గౌరవ మంత్రి గారు ఈ నమోదైన తర్వాత కొన్ని రోజులకు ఆయన ఆ వృత్తిని విడిచిపెట్టి ఒక బిల్డర్గానో మారుతున్నాడు, లేకపోతే ఒక కాంట్రాక్టర్గానో మారుతున్నాడు, అప్గ్రేడ్ అవుతున్నాడు. అప్గ్రేడ్ అయినప్పుడు వాళ్ళని ఈ నమోదు చేసుకున్న లిస్టులో నుంచి తీసేయవలసి ఉంటుంది, కొత్తగా వచ్చిన వాళ్ళను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ఎప్పటికప్పుడు ఈ ఫిగర్ను అప్డేట్ చేస్తే తప్ప సరైన పద్ధతిలో ఉన్నటువంటి నిధులను ఖర్చు చేయాలన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఇతర సభ్యులు కూడా చెప్పినాడు చనిపోతే అధ్యక్ష మనం దయచేసి సంబంధిత మంత్రి గారు కానీ అధికారులు కూడా ఉన్నారు, చనిపోయిన వాళ్లకు ఆ కట్టే యజమాని కానీ లేదంటే ఆ సంస్థ కానీ ఏదో ఒక రకమైనటువంటి కంపెన్సేషన్ ఇవ్వాలని వీళ్ళు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ పోతున్నారో దాంట్లో ఏదైనా నిబంధన పెట్టి ఎక్కడ చనిపోయినా కానీ మనం ఏదో పోయి చూస్తున్నాం తప్ప గాయపడిన వాళ్లకు ఒక లిమిట్ పెట్టి చనిపోయిన వాళ్ళకు ఒక లిమిట్ పెట్టి ఆ కన్స్ట్రక్షన్ కొనసాగిస్తున్నటువంటి యజమాని ఆ ఇన్సూరెన్స్ ఆ కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి నిబంధన ఏదైనా పెడితే వాళ్ళకు ఒక ధైర్యాన్ని భరోసాను కల్పించినట్లు అవుతుంది ఈ ప్రభుత్వం అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అధ్యక్ష ఈ ఫిగర్స్ను ఒకసారి క్లారిఫై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. దాంతోపాటు ఈ 10 సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని టేబుల్ చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఒక మినిస్టర్ ఒక్క నిమిషం ఇంకొకరిద్దరు వివేక్ ధన్యవాదాలు అధ్యక్ష. వివేక్ గారు అందరూ మాట్లాడింది ప్రశ్నలు విన్నారు, మీరు స్పెసిఫిక్ ఏదైనా ఉంటే ఈ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అయితే మరి స్థాపించిన అధ్యక్ష ఇంతకుముందు సభ్యులు చెప్పినట్టుగా ఈ మెంబర్షిప్ అనేది చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ఎక్కువ శాతము ఈ యొక్క కార్మికులు ఎవరుతున్నారో అధ్యక్ష ఈ మా యొక్క జీడిమట్ల, గాంధీనగర్, బాలనగర్ పరిశ్రమ వాడల్లో చాలామంది అసంఘటిత కార్మికులు బిల్డింగ్ సంబంధించింది కానివ్వండి అదేవిధంగా ఇతర నిర్మాణాలకు సంబంధించిన చాలామంది కార్మికులు మాది ఉంటారు అధ్యక్ష. ఎక్కువ శాతము మహబూబ్ నగర్, శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా ఒరిస్సా,
బీహార్ రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడ వచ్చి నివాసం ఉండి ఇక్కడ నుంచి చాలా చోట్ల చేస్తూ ఉంటారు అధ్యక్ష నిర్మాణాలు. ఎప్పుడు యాక్సిడెంట్ అయినా సరే అక్కడ బిల్డర్తో కానివ్వండి, కాంట్రాక్టర్తో కానివ్వండి, ఎప్పుడు గొడవలు పెట్టుకొని వారికి డబ్బులు ఇప్పడం జరుగుతూ ఉంటుంది అధ్యక్ష. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, మేము కూడా చాలా సందర్భం పోయినాం అధ్యక్ష. అయితే ఇక్కడ బిల్డర్స్ అదేవిధంగా కాంట్రాక్టర్స్ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా సరే ఖచ్చితంగా ఆ ఒక లేబర్ సంబంధించినటువంటి ఆ ఒక సమాచారాన్ని ఇమీడియట్గా అక్కడ మెంబర్షిప్ చేపించినట్టయితే వీరికి ఈ యొక్క ఫ్యాటల్ యాక్సిడెంట్ రిలీఫ్ కానివ్వండి, ఈ యొక్క బెనిఫిట్స్ వస్తానికి అవకాశం ఉంటాయి అధ్యక్ష. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అధ్యక్ష. చాలా మ్యారేజ్ గిఫ్ట్ కానీ, అదేవిధంగా డిజేబిలిటీ రిలీఫ్ కానీ చాలా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా నేచురల్ డెత్ రిలీఫ్ కానీ, హాస్పిటల్స్ రిలీఫ్ చాలా ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈ కార్మికులకి సరైనటువంటి అవగాహన లేక, వారికి దీనిపై సమాచారం లేక మెంబర్షిప్ యొక్క ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. అయితే ఇంకొకటి అధ్యక్ష, మనకి 31 జిల్లాలు అయినాయి కాబట్టి ఇంతకుముందు కూడా మంత్రి గారు కోరారు అధ్యక్ష, లేబర్ కమిషనర్ ఆఫీసు మనకి అసిస్టెంట్ కమిషనర్ లేబర్ కానివ్వండి, లేకపోతే డిప్యూటీ కమిషనర్ లేబర్ కానివ్వండి, ఈ యొక్క ప్రాంతాల వారిగా ఏర్పాటు చేసినట్టయితే ఆ యొక్క సంబంధించినటువంటి అంటే మెంబర్షిప్ చేయడానికి మంత్రి గారు, కార్మిక శాఖ మంత్రి గారు వారికి బాగా తెలుసు అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క లేబర్ చాలామంది కూడా ఇల్లిటరేట్స్ ఉంటారు. బీహార్ లాంటి ప్రాంతం నుంచి, ఒరిస్సా లాంటి ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చి మరి చనిపోయినప్పుడు అంత దూర ప్రయాణం చాలా సందర్భాలు చూసాం అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ ఓవర్కమ్ కావాలంటే, వారికి అవగాహన పెరగాలంటే, వారి చైతన్యవంతులు కావాలంటే ఖచ్చితంగా ఈ కార్మిక శాఖకు సంబంధించిన కార్యాలయాలు మనం పెద్ద ఎత్తున తెరవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వినయ్ గారు పాయింట్స్ 1, 2 మీకుండే డౌట్స్ క్లారిఫై. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వెల్ఫేర్ బోర్డు ద్వారా ఇప్పటి వరకు వసూలైన సెస్ ఎంత? ఎందుకంటే డిసెంబర్ వరకు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏర్పడిన ఈ సెస్కి సంబంధించి ఎంత ఖర్చు పెట్టింది ఆల్రెడీ ఇచ్చారు, ఎంత వసూలైంది, ఎంత ఖర్చు పెట్టింది అనేది ఒకటి. అదేవిధంగా ఈ వెల్ఫేర్ బోర్డులో గతంలో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేది. మరి ఈరోజు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారా? వెల్ఫేర్ బోర్డులో మీరు ఏ విధంగా మరి కార్మికుల తరఫున భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇతర నిర్మాణాల్లో పనిచేస్తున్న కార్మికులు కానీ, ఎలక్ట్రికల్ కానివ్వండి, కార్పెంటర్స్ కానివ్వండి, ప్లంబర్స్ కానివ్వండి, చాలామంది ఈ నిర్మాణ రంగంలో కార్మికులు పనిచేస్తున్నారు. అందుకనే వాళ్ళ యొక్క సమస్యల్ని ఈ యొక్క వెల్ఫేర్ బోర్డులో చెప్పేదానికోసం మీరు అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించే విధానాన్ని పెట్టారా? అందులో ఆ రకంగా ఉన్నాయా చూడాలని చెప్పి కోరుతూ, అధ్యక్ష, ఈరోజు ఈ నమోదైన కార్మికుల కంటే నమోదు కాని కార్మికులు ఎక్కువగా ఉన్నారు. అందుకనే వారిని చైతన్యం పరిచే దానికోసం మరొక స్పెషల్ డ్రైవ్ని ఏర్పాటు చేయటం, ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు వీళ్ళు ఆ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా లేని కారణంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారం వాళ్ళకి అందట్లేదు. అందుకనే వాళ్ళకి అందే విధంగా ఒక యంత్రాంగాన్ని మనం వివిధ సందర్భాల్లో ఇప్పుడు విద్యా వ్యవస్థలో బడికి రాని పిల్లగాల కోసం మనం ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళ స్కూల్లో చేర్పిస్తున్నాం. కానీ ఈ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే నమోదు కాకుండా ఉంటున్నారో వాళ్ళని గుర్తించి ఆ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా చేర్చే దానికోసం మన దగ్గర ప్రభుత్వం దగ్గర ఏమైనా యంత్రాంగం ఉందా, వాళ్ళ చైతన్యపరిచి చేర్చే దానికోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన ఈ నిర్మాణ కార్మికులకు 3,000 రూపాయలకు కాకుండా ఈ భవన నిర్మాణ రంగం కానీ ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు 3,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇచ్చి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఉండే ప్రతిపాదన ఏమైనా ఉందా చెప్పాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా వాళ్ళ పిల్లగాళ్ళకి సంబంధించి కూడా స్కాలర్షిప్లు కానివ్వండి, వివిధ స్కాలర్షిప్స్ కానివ్వండి, వివిధ నిర్మాణాల దగ్గర వాళ్ళకి కావాల్సిన వసతులు సౌకర్యాలు కల్పించే దానికోసం చూసే యంత్రాంగం ఈ యొక్క కార్మిక శాఖ ద్వారా ఉందా అని చెప్పి కోరుతూ, చివరిగా వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పి మహబూబ్నగర్లో మంత్రి గారు చెప్పారు. ఆ ఆలోచన ఎంతవరకు వచ్చిందో చెప్పవలసిందిగా మీరు. ఈశ్వర్ గారు. సార్, ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చి ఇందులో అసంఘటిత కార్మిక రంగానికి పెద్ద ఎత్తున మేలు చేయాలని చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇందులో ప్రధానంగా సభ్యులందరూ చెప్పినటువంటి అభిప్రాయంతో ఏకీభవిస్తూ
కార్మిక శాఖ నుండి ఈ యొక్క లేబర్ కార్డ్ మెంబర్షిప్ చేసుకోవడం అనేటువంటిది చాలా వాళ్లకు ఎంతో మేలు కలిగించేటువంటి గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ తప్పకుండా అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకు దీని మీద ఎటువంటి అవగాహన లేదు. ఒకవేళ వాళ్ళు కనుక ఒక్కసారి మెంబర్షిప్ తీసుకొని ఆ కార్డు తీసుకున్నట్టయితే చాలా రకాల బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి వాళ్ళకు. ప్రత్యక్షంగా మా నియోజకవర్గంలో నేను చాలామంది మెంబర్స్ని చేర్చడంతో అనేక రకాల వాళ్ళ బెనిఫిట్స్ మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో ఒక్కసారి మెంబర్ అయితే 1 ఇయర్ ఇన్సూరెన్స్ ఉండే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని 5 ఇయర్స్కి చేయడం జరిగింది. మరి ఇన్సూరెన్స్ కూడా అంతకుముందు 2 లక్షలు ఉంటే 6 లక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రసూతి సమయంలో కానీ, తర్వాత ఆ ఇంట్లో పెళ్లి సమయంలో కానీ, తర్వాత అంగవైకల్యం వస్తే కానీ చాలా మరి పెద్ద కానీ మరి ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా చేర్చినట్టయితే ఈ యొక్క ప్రోగ్రాంకు చాలా మరి ప్రాధాన్యత వస్తుందని చెప్పేసి సందర్భంగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాడు. అజయ్ గారు. అధ్యక్ష, అసంఘటిత కార్మికులకు సంబంధించి ఈ క్వశ్చన్ మొత్తం మనం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఇష్యూ మీద మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటుగా అసంఘటిత కార్మికులు వేరే వృత్తులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష. ఉదాహరణకి రవాణా రంగంలో మెకానికల్ అధ్యక్ష, ప్రతిరోజు మెకానిక్ పని చేసుకునేవాళ్ళు కానీ, లేదా హమాలీలు కానీ అధిక బరువులు మోస్తూ ప్రతిరోజు ప్రమాదాల బారిన పడేవాళ్ళు కానీ, ఇతరత్ర వ్యవసాయ కూలీలు కానీ, చేతి వృత్తుల వారు కానీ, వాళ్ళల్లో కూడా చాలామంది కార్మికులు ఈ బీమా పథకం వర్తింపజేయడానికి అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారు అధ్యక్ష. మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులు గారిని కోరేది ఏంటంటే అధ్యక్ష, పక్క రాష్ట్రాల్లో బీమా పథకాలు ప్రత్యేకించి ముఖ్యమంత్రుల పేర్ల మీద పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఏదైతే ప్రధానమంత్రి బీమా యోజన, అట్లనే ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటిగ్రేట్ చేస్తా అధ్యక్ష. ఈ అసంఘటిత కార్మిక రంగాన్ని ఆదుకోవటానికి న్యాచురల్ డెత్ అయితే 30,000 రూపాయలు, అట్లనే యాక్సిడెంట్ డెత్ అయితే 5 లక్షల రూపాయలు చెల్లించే విధంగా ఈ కార్మికులకి, అసంఘటిత కార్మికులు అందరికి కూడా ప్రీమియం ప్రభుత్వమే పే చేసే విధంగా ఒక స్కీమ్ తీసుకొచ్చింది అధ్యక్ష. దాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి స్కీమ్ తీసుకురావచ్చా అని చెప్పి నేను మంత్రివర్యులు గారిని కోరటం జరిగింది. కాబట్టి నిర్మాణ రంగంతో పాటుగా మిగతా అసంఘటిత కార్మికులకు కూడా ఆదుకునే విధంగా ఈ బీమా పథకం కానీ, బీమా యోజనని కానీ తెలంగాణ రాష్ట్రం కూడా, మన ప్రభుత్వం కూడా ప్రకటిస్తే అసంఘటిత కార్మిక రంగం అందరినీ కూడా ఆదుకునే విధంగా ఉంటుంది. ప్రత్యేకించి మెకానిక్లు ఎక్కువ శాతం మంది మా ఖమ్మంలో చాలామంది రిప్రజెంట్ చేశారు అధ్యక్ష. వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా మీ ద్వారా మంత్రివర్యులు గారికి పంపించడం జరుగుతూ ఉంది. దయచేసి వాళ్ళని ఆదుకునే విధంగా ఒక బీమా పథకం కనుక తీసుకొని వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రైమ్ మినిస్టర్ బీమా పథకం కానివ్వండి, లేదా ఆమ్ ఆద్మీ బీమా పథకాన్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా చాలా మంది అసంఘటిత కార్మికులకు ఉపయోగపడే విధంగా ఉంటుందని ఒక సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవనీయ శాసనసభ్యులు చాలా ఉత్సాహాన్ని, ఇంట్రెస్ట్ను చూపించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. పుట్టమధు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు, సంపత్ గారు, సండ్ర వెంకట నరసయ్య గారు, అజయ్ గారు, ఈశ్వర్ గారు, గౌరవనీయ సభ్యులందరూ అడిగిన దానికి సమాధానంగా తెలంగాణ భవనం మరియు ఇతర
నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ప్రధాన సంక్షేమ పథకంలో లబ్ధిదారులకు చెల్లించే మొత్తాన్ని పెంచింది. 69,610 మంది భవన ఇతర కార్మికులు 82,55,34,954 రూపాయలు మొత్తాన్ని పంపిణీ చేయడం జరిగింది. కార్మిక శాఖ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల నమోదు భద్రత మరియు ఆరోగ్య చర్యల కోసం క్రమబద్ధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు హైదరాబాద్లోని తెలంగాణ భవనం మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలో 9,49,093 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇతర నిర్మాణ కార్మికులకు నమోదు చేసుకున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు మరి జీవో ఎంఎస్ నెంబర్ 6 లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ 17/9/2014 ద్వారా తెలంగాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ఏర్పడడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా 1/6/2014 నాడు ప్రమాద మరణ సహాయం కింద 2 లక్షలు చెల్లించే వారికి తెలంగాణ ప్రభుత్వం దీనిని 6 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. తెలంగాణ మరియు 1/6/2014 నాటికి శాశ్వత అంగవైకల్యం చెందిన వారికి వారి ప్రమాద స్థాయిని బట్టి 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించేవారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయలకు పెంచడం కూడా జరిగింది. అలాగే పాక్షికంగా శాశ్వతంగా అంగవైకల్యం చెందిన వారికి ప్రమాద స్థాయిని బట్టి 4 లక్షల రూపాయల వరకు చెల్లిస్తున్నాము. తేదీ 1/6/2014 నాటి ప్రస్తుతి మరి కానుక కింద 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసేవారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం 20,000 రూపాయలకు పెంచడం కూడా జరిగింది. 1/6/2014 నాడు ప్రమాదవశాత్తున హాస్పిటల్లో చేరితే దానికి హాస్పిటలైజేషన్ రిలీఫ్ కింద నెలకు 1,500 రూపాయల చొప్పున 3 నెలల వరకు చెల్లించేవారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం గరిష్టంగా నెలకు 3,000 రూపాయల చొప్పున 3 నెలల వరకు చెల్లించే విధంగా పెంచడం జరిగింది. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కింద తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి 35,375 మందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ కొరకు న్యాక్ ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారంగా అక్కడ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పంటే 10 కోట్ల రూపాయలు బోర్డు నుంచి న్యాక్ కూడా మరి ఆర్థికంగా ఇచ్చి ట్రైనింగ్ చేపించడం జరుగుతుంది. ఈ విధంగా కాకుండా చాలామంది సభ్యులు అడిగారు మరి దీనికి స్పెషల్ డ్రైవ్ చేయాలని. తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. కానీ ఈ మధ్యన ఫిబ్రవరిలో స్పెషల్ డ్రైవ్ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. దానికి వెహికల్స్ అవన్నీ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అదే కాకుండా ఈనాడు ఎవరైతే ప్రమాదవశాత్తున మరణించారో వారికి ఈ డబ్బులే కాకుండా మరి వారి పిల్లలకు మరి ఎడ్యుకేషన్ కానీ మరి దాని తర్వాత వీళ్ళకు స్కాలర్షిప్లు కానీ ఇచ్చేదాని కొరకు బోర్డు ఆలోచనలో ఉన్నది. ముఖ్యమంత్రి గారితో డిస్కషన్ చేసి ఇది కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. అది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కొరకు చాలామంది సభ్యులు అడిగారు. అది ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అయినప్పుడు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ జిల్లా కలెక్టర్లు లేబర్ సెక్రటరీ మరి వీళ్ళతోటి లేబర్ మినిస్టర్ కలిసి ఒక మీటింగ్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ కొరకు ఒక స్కీమ్ తీసుకొని తెలంగాణలో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి మరి విదేశాలకు పంపడానికి కానీ ఇక్కడ కానీ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేదాని కొరకు కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ముఖ్యమంత్రి గారు మరి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఈ ఆదేశం ఇచ్చారు.
దాని మీద అతి తొందరలో జిల్లా కలెక్టర్ల మీటింగ్ పెట్టి మా లేబర్ సెక్రటరీ గారు మేమందరం లేబర్ కమిషనర్ గారు కూర్చొని మాట్లాడి ఈ స్కీమ్ను డెవలప్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పని సభ్యులకు తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 172C, మినిస్టర్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం ప్రతి జిల్లాలో ఒక జిల్లా ఆసుపత్రి స్థాయిని పెంచే ప్రభుత్వ విధానం ప్రకారం పెద్దపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల నుండి 250 పడకల జిల్లా ప్రధాన కార్యస్థాన ఆసుపత్రికి స్థాయిని పెంచే ప్రతిపాదనలు అందాయి అధ్యక్ష. ఈ విషయం పరిశీలనలో ఉంది. సి ప్రశ్నకు సమాధానం స్థాయిని పెంచే ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. మనోహర్ రెడ్డి గారు. అధ్యక్ష, మీకు ముందుగా కృతజ్ఞతలు. పెద్దపల్లి పట్టణం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ మధ్యనే జిల్లా కేంద్రంగా ఏర్పడడం కూడా జరిగింది. పెద్దపల్లి పట్టణం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా, పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం కూడా ఉన్నటువంటి విషయం తమకు తెలిసిందే. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ జిల్లా పర్యటన ఇచ్చేసినప్పుడు వారికి పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రిని స్థాయి పెంచడం కొరకు వారికి విన్నవించడం జరిగింది. వారు అప్పుడు మరి దాన్ని తప్పకుండా పెంచుతామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు అది 50 పడకల ఆసుపత్రిగానే ఉంది. దాన్ని మరి తప్పకుండా 250 పడకల ఆసుపత్రిగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపుగా 10 మండలాల ప్రజలు దానిపై ఆధారపడి ఉన్నారు. దాదాపు 6 లక్షల జనాభా మరి అక్కడ వారి వైద్య అవసరాల కొరకు ఆ ఆసుపత్రిపై ఆధారపడడం జరుగుతూ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో అది కేవలం 50 పడకల ఆసుపత్రిగా ఉంటే ప్రజల యొక్క అవసరాలు తీరడానికి ఇబ్బందిగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. దాన్ని స్థాయి పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే దాంతో పాటుగా దానికి అవసరం స్థాయిని పెంచుతూ అవసరమైనటువంటి బిల్డింగ్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇతర మరి సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉంది. మరి తప్పకుండా ప్రస్తుతం అక్కడ ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఒక అంబులెన్స్ కూడా లేదు. మరి దాదాపుగా అక్కడ ఫ్రీజర్స్ అట్లాంటివి కూడా సౌకర్యాలు లేవు. మరి దాన్ని తప్పకుండా మరి పరిగణలోకి తీసుకొని మరి వెంటనే ఒక అంబులెన్స్ని అట్లాగే ఒక 2 ఫ్రీజర్స్ కూడా ఇవ్వాలని చెప్పి మంత్రి గారిని కోరటం జరుగుతూ ఉంది. మరి దాన్ని ఈ స్థాయి పెంచుతూ ఎప్పటి వరకు ఈ కార్యక్రమాలు మరి నెరవేర్చే అవకాశం ఉంది. మరి దయచేసి మంత్రి గారు చెప్పాలని కోరుతా ఉన్నాను. చిన్నయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బెల్లంపల్లి పట్టణంలో అధ్యక్ష 30 పడకల ఆసుపత్రి ఉంది అధ్యక్ష. అది నిజాం కాలం అప్పుడు కట్టినటువంటి బిల్డింగ్. అయితే అవి అన్నీ ఉరుస్తుంది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి బెడ్ల పైన రోగులు ఏదైతే ఉన్నారో వారు బెడ్ల మీద ఉన్నప్పుడు ఉరుస్తుంది అధ్యక్ష. ఇప్పుడు నార్మల్ డెలివరీ చేయాలన్నా అక్కడ ఎలాంటి సదుపాయాలు చేయాలనుకున్నా బిల్డింగ్ లేనందువల్ల చాలా ఇబ్బంది ఏర్పడుతుంది అధ్యక్ష. దయచేసి మంత్రి గారు 100 పడకల ఆసుపత్రిని ఇస్తామని చెప్పి గత సెషన్లో మాట ఇచ్చింది అధ్యక్ష. దయచేసి 100 పడకల ఆసుపత్రిని వెంబడే మన ముఖ్యమంత్రి గారు మంత్రి గారు మంజూరు ఇచ్చి ఒక బిల్డింగ్ను మంజూరు ఇచ్చినట్టయితే అక్కడ ఇబ్బంది ఉండదని చెప్పేసి నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్న అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే పిహెచ్ఎస్సి మండలాలలో కట్టిన అధ్యక్ష, కొత్త బిల్డింగ్స్ కట్టారు కానీ అక్కడ డాక్టర్స్ కానీ దాంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ లేవు అధ్యక్ష. అది మేము మంత్రి గారి దృష్టికి సంబంధిత అధికారులకు కూడా తీసుకుపోవడం జరిగింది. దయచేసి వెంబడే ఆ కొత్త పిహెచ్ఎస్సి బిల్డింగ్స్ ఏదైతే కట్టినరో దాంట్లో డాక్టర్స్ని, సిబ్బందిని మరియు ఎక్విప్మెంట్స్ని కూడా తొందరగా ఇవ్వాలని చెప్పేసి, ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. విద్యాసాగర్. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ, కొరుట్ల కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో 30 బెడెడ్ హాస్పిటల్ అధ్యక్ష. దాదాపు దాని చుట్టుపక్కల ఇటు వెమ్లవాడ కాన్స్టిట్యూన్సీ కానీ, ఇటు జగిత్యాల కాన్స్టిట్యూన్సీ రాయకల్ కానీ ఇవన్నీ దీని చుట్టుపక్కల ఉంటాయి కొరుట్లకు. దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్గా చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే చాలామంది అక్కడ మైనార్టీస్ ఉన్నారు. మైనార్టీస్ ఎక్కువ దాన్ని సివిల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ని యూజ్ చేసుకుంటారు కనుక దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్ మారిస్తే ఇప్పటికే ఎంతో కిక్కిరిస్తుంది. ఈ 30 బెడెడ్ హాస్పిటల్ కూడా పొద్దున్న సాయంత్రం వరకు కూడా డాక్టర్లు ఎంత సేవ అందించినా కానీ సరిపోని పరిస్థితి ఉంది కనుక
దాన్ని 100 బెడ్ హాస్పిటల్ చేయాలని చెప్పి కోరుతున్నాం. మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. సుధీర్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి మనవి చేసేది ఏంటంటే, మేడ్చల్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఏర్పడ్డది. మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్ ఏ హాస్పిటల్ కూడా 50 పడకల హాస్పిటల్ కంటే పెద్దది లేదు కాబట్టి మేడ్చల్ కానీ షాపేర్పేట హాస్పిటల్ను మరి 200 పడకల ఆసుపత్రులు చేయవలసిందిగా, మరి నేషనల్ హైవేకి అనుసంధానంగా ఉన్నది కాబట్టి తక్షణమే అక్కడ నర్సార్ యూనివర్సిటీ కూడా ఉంది. ఆ నర్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు కూడా ఉత్తరం రాసి ఉన్నారు. అక్కడికి జస్టిస్ మరి భారత ప్రధాన న్యాయమూర్తి వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా వారు చర్చించడం జరిగింది. ఇక్కడ పిల్లల వసతి కోసం ఉన్నటువంటి హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయమని. కాబట్టి తక్షణమే జిల్లా హాస్పిటల్కు 200 పడకల ఆసుపత్రులు చేయవలసిందిగా తమ ద్వారా మరి మంత్రి గారిని కోరుతాను. కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, నా నియోజకవర్గం ఇబ్రాహీంపట్నంలో సివిల్ హాస్పిటల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో దాన్ని వాళ్ళ పిఎస్సి కింద మార్చడం, అందరు అప్గ్రేడ్ చేయాలని అడుగుతున్న సందర్భంలో మరి నాది పిఎస్సి డిగ్రేడ్ చేయడం జరిగింది. అదేవిధంగా యాచారం కూడా సివిల్ హాస్పిటల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా పిఎస్సి చేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ కూతపెట్టులో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ప్రజలు అట్టడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు హైదరాబాద్లో పోయి కార్పొరేట్ హాస్పిటల్లోనో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకోవడానికి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఆ సివిల్ హాస్పిటల్ ఇబ్రాహీంపట్నాన్ని హెడ్ క్వార్టర్గా 100 బెడెడ్ హాస్పిటల్ ప్రమోట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా యాచారాన్ని ఏదైతే ఉన్నదో వాటిని 60 బెడెడ్ హాస్పిటల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందులో క్లీనింగ్ చేసుకోవడానికి గౌరవ మంత్రి గారిని నేను కోరుకుంటా ఉన్నాను. హాస్పిటల్లో నేను ప్రైవేట్గా ఉన్నటువంటి ప్రమోటర్స్ని పెట్టి ఇవాళ క్లీనింగ్ కోసం పెట్టడం జరిగింది. కనీసం వాళ్ళకు ఒక హాస్పిటల్కి 5 కేటాయించినట్టయితే ఇమీడియట్గా క్లీనింగ్ బాగుంటుందనేది. అదేవిధంగా డాక్టర్స్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి, కొంత పిఎస్సీలలో మూతపడ్డటువంటి పరిస్థితి కాబట్టి డాక్టర్స్ని కూడా ఇమీడియట్గా కేటాయించాలని చెప్పేసి గౌరవ మంత్రి గారిని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడిన అందరు సభ్యులు కూడా ఇంచుమించు ఒకటే క్వశ్చన్ ఉంది అధ్యక్ష. వారి వారి కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్లో కావచ్చు, వారి వారి ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్ స్థాయిని పెంచాలనే విషయం కాబట్టి తప్పకుండా అధ్యక్ష, ముందుగా గౌరవ సభ్యులు మనోహర్ రెడ్డి గారు అడిగినట్టుగా వాళ్ళు ఆల్రెడీ సమాధానం చెప్పడం జరిగింది. వాళ్ళ ఆసుపత్రిని స్థాయిని పెంచే ప్రతిపాదన ఉంది అధ్యక్ష. దాంతోపాటు ఏదైతే మనం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామో ఆ కొత్త జిల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న అన్ని హాస్పిటల్ని స్థాయి పెంచడానికి ప్రతిపాదన చేస్తా ఉన్నాం అధ్యక్ష. అంటే ఆ పట్టణంలో ఉన్న ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్ లోడును బట్టి, ఆ ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఆధారపడే మండలాలను బట్టి, పిఎస్సీలను బట్టి వాటిని ఎన్ని బెడ్లు చేయాలి, 100 బెడ్ చేయాలన్నా, 200 చేయాలన్నా, 250 చేయాలన్నా, దాని మీద మా అధికారులు ప్రతిపాదన తయారు చేస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా అన్ని కొత్త జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్ స్థాయిని పెంచి వాటిని అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. దాంతోపాటు గౌరవ సభ్యులు చిన్నయ్య గారు కావచ్చు, విద్యాసాగర్ కావచ్చు, సుధీర్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు అందరూ అడిగింది వాళ్ళ హెడ్ క్వార్టర్లో, కాన్సెన్స్ హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్ స్థాయిని 100 బెడ్ చేయాలనేది తప్పకుండా ప్రభుత్వ పరిశీలన విషయం ఉంది అధ్యక్ష. అంటే మరి ఏ హాస్పిటల్ స్థాయిని ఎంతవరకు పెంచితే మరి అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది, నీడ్ను బట్టి, ఆ లోడును బట్టి వాటి స్థాయిని పెంచడానికి ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. అంటే కామన్ అన్ని కాన్సెన్సీలో 100 కాకుండా, అన్ని మండల హెడ్ క్వార్టర్లో 30 బెడ్ కాకుండా ఆ నీడ్ని బట్టి పెంచే ప్రతిపాదన మళ్ళీ ఒకసారి సర్వే చేపిస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా అన్ని కాన్సెన్స్ హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్లో ఆ లోడ్ను బట్టి వాటిని స్థాయిని పెంచడం జరుగుతుంది అధ్యక్ష. తర్వాత మరి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సిఎస్సీలను పిఎస్సీలను చేసే ప్రతిపాదన ఇక్కడ లేదు అధ్యక్ష, ఇంతవరకు జరగదు కూడా. తప్పకుండా మీ హాస్పిటల్ సిఎస్సీగానే ఉంటుంది అధ్యక్ష. అట్లా ఉండదు అది, అదే మరి పరిశీలిస్తాం తప్ప అటువంటి జరగదు. మరి తప్పకుండా దాన్ని పిఎస్సీ కాకుండా సిఎస్సీగానే కంటిన్యూ చేయడం జరుగుతుంది అధ్యక్ష. దాంతోపాటు మరి ఇప్పటికే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా హాస్పిటల్స్ను మనం 30 బెడ్ నుంచి 100 బెడ్ చేసిన అధ్యక్ష. మరి మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న భూపాలపల్లి హాస్పిటల్ కూడా 30 పడకల నుంచి 100 పడకలను పెంచడం జరిగింది. అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. దాని తర్వాత మిగతా అడిషనల్ ఫెసిలిటీస్ ఏమైనా అవసరం ఉండేవో మీరు ఆల్రెడీ ప్రతిపాదనలు మీ అక్కడి నుంచి రావడం జరిగింది.
తొందరలోనే మీ ప్రభుత్వ హాస్పిటల్ యొక్క స్థాయిని ఇంకా పెంచి అవసరం ఉంటే ఇంకొక ప్రతిపాదన ఉంది అధ్యక్ష. అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న హాస్పిటల్స్లో ఒక ఎంసీఎస్ సెంటర్ 50 పడకల ఎంసీఎస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మరి హాస్పిటల్ డెలివరీస్ ఇంప్రూవ్ చేయాలనే ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఈ మాతా శిశు సంరక్షణ దాంట్లో భాగంగా ఈ ఎంసీఎస్ సెంటర్స్ను అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్స్లో 50 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. దాని ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. మరి బిల్డింగ్ శాంక్షన్ చేసి అది కట్టి టైం పడుతుంది కాబట్టి అవసరమైతే ఆ స్టాఫ్ను ముందుగానే రిక్రూట్ చేసి అవసరమైతే రెంటల్ బిల్డింగ్లో అయినా చేసి అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఈ ఎంసీఎస్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి కూడా ఆలోచన చేస్తాను అధ్యక్ష. Now, question number 194, Minister for Excise. అధ్యక్ష, ఏకు సమాధానం అవునండి, బీకు సమాధానం అవునండి. 119 కలుపు సొసైటీలు ఉన్నాయి. దాంట్లో 2850 మంది కలిగిత కార్మికులు లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. సికు మరి డి సమాధానం అధ్యక్ష, ప్రస్తుతం 2 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వబడుతున్నది. ఈ మొత్తాన్ని 5 లక్షలకు పెంచే యోచన ప్రభుత్వ పరిశీలనలో ఉంది అధ్యక్ష. ప్రకాష్ గౌడ్ గారు. అధ్యక్ష, ఈరోజు గీత కార్యక్రమం మీద గౌడ సంఘం మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు ముఖ్యంగా గత కాంగ్రెస్ హయాంలో 9.5 సంవత్సరాలు గౌడ కులం అంతా కూడా ఏ విధంగా నష్టపోయినరో తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత సొసైటీలు ఇప్పుతాని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా సొసైటీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా అందరూ కూడా గౌడ కులం అందరూ కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో హైదరాబాద్లో ఇంచుమించు 120 కళ్ళు దుకాణాలు మొత్తం కూడా నడుచుకొని జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు అధ్యక్ష, ముఖ్యంగా గౌడ కులం ఒకటే బతుంది అనేది కాదు అధ్యక్ష. ఇలా కుమ్మర, ఎరుకల, కట్కోళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతోమంది చిల్లర దుకాణాలు, చిన్న చిన్న దుకాణాలు కూడా శనగలు కూడా అమ్ముకుంటారు, కూడా ఎంతోమంది బతుకుతారు అధ్యక్ష గౌడ సొసైటీలో. అందుకని అధ్యక్ష, ఈ సొసైటీల వల్ల ముఖ్యమంత్రి గారు ఏదైతే చేసినారో దానికి ఎప్పుడు మేము గౌడ కులం అంతా కూడా రుణపడి ఉంటాం అధ్యక్ష. మా ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా రాగానే దీన్ని ఎంతో ముఖ్యమంత్రి తాను మాట్లాడి ఇవన్నీ కూడా మాకు ఎంతో మేలు చేసినందుకు మా మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు అధ్యక్ష. ఇంకా రాబోయే రోజులలో, ఎందుకంటే అధ్యక్ష మీకు అన్నీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముందుగా గౌడ్ల మీద మోపింది అధ్యక్ష. మీకు అందరు కూడా తెలుసు. అప్పుడు ఆనాడు ఎంతో హైదరాబాద్లో ఎంతో గౌడ కులాలందరూ కూడా ఎంతో ఆనందంగా బతికేటప్పుడు దాని అందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు 2.5 సంవత్సరాల నుంచి ఎంతో ఆనందంగా ఈరోజు బతున్నారు అధ్యక్ష. ఎక్సైజ్ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించి గౌడ కులానికి మంచిగా ఈరోజు హాయిగా సంతోషంగా బతుకుతున్నారని చెప్తున్నాను అధ్యక్ష. రాబోయే రోజులలో అధ్యక్ష ఇంకోటి కూడా, ఎందుకంటే ఇప్పుడు గౌడ చిన్న సొసైటీలకు కూడా ఒక 2 ఎకరాలు ఇచ్చి, పెద్ద సొసైటీలకు 5 ఎకరాలు ఇచ్చి చెట్లు పెట్టిస్తే కూడా బాగుంటుంది అధ్యక్ష. మొన్ననే 45 లక్షల చెట్లు కూడా 45 లక్షల చెట్లు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అందుకని ఏంటంటే అధ్యక్ష, అంటే ఇప్పుడు ఈరోజు చెట్లన్నీ కూడా రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా చెట్లు కొట్టేయడం జరిగింది అధ్యక్ష. ఈ మిషన్ కాకతీయలో మొన్న చెరువులన్నీ చేసిన దాంట్లో ఆ చెరువులంతా కూడా రాబోయే రోజులలో అందరం కూడా ప్రభుత్వం ఇంకా సహకరించి ఆ చెట్లన్నీ పెట్టిస్తే గీత కార్మికులం అందరూ కూడా ఇంకా మేలు జరుగుతుందని చెప్పి అధ్యక్ష, ఇవన్నీ కూడా నెక్స్ట్ సంవత్సరం పెట్టాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. వివేకానంద్.